బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయమేనండి. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మాకు 6 ఎకరాలు ఉంటాయి. 6 ఎకరాలు ఉందా? ఏం వేసినావు మరి ఈసారి? పత్తి పెట్టింటిని. పత్తి పెట్టిండు. ఎట్లా మరి ధర ఉందా? గిట్టుబాటు ధర ఉందా మరి? ధర ఏం లేదు, దానికి అయిపోయింది. సరిపోయింది, మినిమం ఏం లేదు. పత్తి రేట్లు పెరిగినాయి, ఏం రేట్లు పెరిగినాయి. కానీ మరి సబ్సిడీ ఇస్తున్నారటగా, ఏమైనా అందుతుందా మరి? సబ్సిడీ అయితే మాకు ఏం అంత లేదు, ఏమిటో లేదు. సబ్సిడీ లేదు, ఏం లేదు. ఏం లేదు. ఓకే. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఉమ్మెంతాల్. ఇదే ఊరా? ఉమ్మెంతాల్ పక్కన కొందూరు మనం పక్క ఊరు. ఇదే షాద్నగర్ నియోజకవర్గం. షాద్నా నియోజకవర్గం. ఓకే. అంకుల్ మరి ఇప్పుడు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది తెలంగాణ అంతటా ఎంపీ ఎలక్షన్స్. మరి సార్ మీ మహబూబ్ నగర్ నుండి ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఇక్కడ వంశచంద్ర రెడ్డి గెలుస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీయా? ఓకే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వంశచంద్ర రెడ్డి గెలుస్తాడు? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చాడు 10 ఏళ్ళ నుంచి. అక్కడనేమో మోడీ కూడా ఉన్నాడు ఫస్ట్ నుంచి. మోడీ పథకాలు కరెక్ట్ ఏమి అనిపించలేవు జనాలకు. మంచిగానే ఉండొచ్చు, ఓకే, కాకపోతే మోడీ మంచిగానే ఉండొచ్చు కానీ జనాలకు అనుభవం కాలేదు మోడీ. అందుకే తెలంగాణలో మోడీ రాదు, కాంగ్రెస్ వస్తుంది. కానీ మళ్ళీ ఈసారి మోడీ మూడోసారి కూడా నేనే గెలుస్తా, నా 400 అక్కడ గెలవచ్చు కానీ ఇక్కడ అయితే ఏం గెలవాడు, తెలంగాణలో అయితే రాదు. సో మరి ఇక్కడ బీజేపీ నుండి ఉన్న అభ్యర్థి పరిస్థితి ఏంది మరి? డికేఆర్ నగర్ ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుండి ఏమో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ వంశీ ఉండొచ్చు, సెకండ్ డికేఆర్ ఉండొచ్చు, బీఆర్ఎస్ మరి థర్డ్ ప్లేస్ ఉంటుండొచ్చు. ఓకే. మరి గత 10 సంవత్సరాలను పాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉందనిపిస్తుంది మీకు? ఏమున్నది, మొత్తం వాళ్ళే దొబ్బుకున్నారు. దానికే చేసినాం. ఇంతకుముందు మేము బీఆర్ఎస్కే చేసినాం, అప్పుడు బీఆర్ఎస్ చేసినాం. ఇప్పుడైతే ఇప్పుడు మార్చేసినాం, దాన్ని మార్చేసినాం. మరి ఎట్లా చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే పని? ఇప్పుడు కొత్తగా వచ్చిండు, వీడికి 4-5 అయినాయి మా లెక్కల. కరెంట్ ఒకటి, మళ్ళీ ఇంకోటి గ్యాసు, మళ్ళీ ఇంకోటి బస్సు, మళ్ళీ ఇంకోటి ఏంది ఇది కరెంట్ చెప్తే కదా. నిన్న మొన్ననే వేసాను అది దీపం. 500 గ్యాస్ 1000 రూపాయలు ఇస్తే 500 అకౌంట్ లో పడతాయట మళ్ళీ. అరే నిన్న మొన్ననే, అరే నువ్వు వేసి చూసుకో, అకౌంట్ లో పడతాయి. తీసుకుంటే మాత్రం తెచ్చి 15 రోజులు ఇప్పటి వరకు లేదు. మా దగ్గర ఎమ్మెల్సీ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు పడలేదు. అన్నకు తెలియకపోవచ్చు, అది వేరే జిల్లాల్లో పడ్డాయి. అన్న నీకు తెలియకపోవచ్చు అన్న, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది మన తాన. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏది ఇయ్యరు, కొత్తది ఏది ఇయ్యరు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది తెలియకుండా ఏమంటారు బాబాయ్? సరే ఇప్పుడు ఏమంటారు మొత్తానికి అయితే పోటీ ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? పోటీ బాగానే ఉంటుంది, మెజార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ.